Okay, today we are going to start new series. It's very, very important for everybody because I've seen many people in this group. So they are going through the tough situations. So let's hope for the best. మంచి జరగాలని ఆశిద్దాం. Let's hope for the better future. మంచి భవిష్యత్ కోసం ఆశిద్దాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, లైఫ్ అంటే ఎప్పుడు కూడా స్మూత్ వే కాదండి. లైఫ్ అంటే ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టుగా ఏది జరగదు, మనం అనుకున్న విధంగా జరగదు. సో దేవుడు అనుకున్న విన్నట్టుగా జరుగుతుంది. సో మనది ఎప్పుడు కూడా లైఫ్ లో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఫెయిల్యూర్స్ ఉంటాయి, రిజెక్షన్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ రిజెక్షన్స్ ఉంటాయి, అండ్ స్ట్రగుల్స్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి, లాస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఎప్పుడు ఫెయిల్యూర్సే కాదు, కొన్ని సక్సెస్ కూడా ఉంటాయి. ఎప్పుడు సక్సెస్ కాదు, కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. చాలా మంది సక్సెస్ ని యాక్సెప్ట్ చేస్తారు, ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయరు. సో యూ నీడ్ టు యాక్సెప్ట్ ఫెయిల్యూర్స్ ఆల్సో. చాలా మంది ప్రాఫిట్స్ ని యాక్సెప్ట్ చేస్తారు, లాస్ ని యాక్సెప్ట్ చేయరు. సో ఇలా యాక్సెప్ట్ చేయక ఏంటిదంటే చాలా మంది హోప్ ని కోల్పోతుంటా అంటారు. అవును, మన అందరం కూడా ఒక డ్రీమ్ లోకి ఉంటాము. సో నా జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలని ఒక హై ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటాము. మనుషుల పట్ల ఒక హై ఎక్స్పెక్టేషన్స్, పరిస్థితుల పట్ల హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటాము. ఆ హై ఎక్స్పెక్టేషన్స్ మనకు రీచ్ కానప్పుడు మనం ఏమవుతాం, డిమోటివేట్ అవుతుంటా ఉంటాం, హోప్ ని కోల్పోతుంటా అంటాం. ఓ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తాము, అది తప్పకుండా వస్తుందని వెళ్తాం, కానీ అన్ఫార్చునేట్ గా రాదు. దానివల్ల ఏమవుతుంది, రాలేదని మనం డిప్రెషన్ అవుతాం. మ్యారేజ్ ప్రపోజల్ కి వెళ్తాము, సో అది తప్పకుండా సెట్ అవుతుంది అనుకుంటాము, కానీ అది సెట్ కాదు. సో దానివల్ల డిప్రెషన్కి వెళ్ళిపోతాం, హోప్ ని కోల్పోతాం. గర్భఫలము పెళ్ళై 1 year 2 years అందరూ ప్రెగ్నెన్సీ తోటి ఉంటారు, కానీ నాకు గర్భఫలం రావట్లేదు, హోప్ కోల్పోతుంటా అంటారు. సో లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. హోప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ నిరీక్షణ చాలా ఇంపార్టెంట్, ఆశ అనేది చాలా ఇంపార్టెంట్. ఆశపడ్డ ప్రాణాన్ని ఆయన ఎప్పుడైనా తృప్తి పరుచుకుంటాడు. సో టుడే మేబీ యు ఆర్ గోయింగ్ త్రూ టఫ్ సిచ్యువేషన్, టుమారో ఇట్స్ మేబీ రైట్స్ కరెక్ట్ సిచ్యువేషన్స్, మేబీ ఫేవరబుల్ సిచ్యువేషన్స్. ఈ రోజు నువ్వు టఫ్ సిచ్యువేషన్ గుండా వెళ్ళి ఉండొచ్చు, ఈ రోజు నువ్వు ఫెయిల్యూర్స్ గుండా వెళ్ళి ఉండొచ్చు, ఈ రోజు నువ్వు సర్కమ్స్టాన్సెస్, బ్యాడ్ సిచ్యువేషన్స్ గుండా అండ్ టఫ్ సిచ్యువేషన్స్ గుండా వెళ్తుండొచ్చు, ఫెయిల్యూర్స్ గుండా, రిజెక్షన్స్ గుండా, లాసెస్ గుండా వెళ్తుండొచ్చు. మేబీ ఇట్ కెన్ బి టుమారో ఇట్స్ ఎ గుడ్ డే ఫర్ us. మేబీ నెక్స్ట్ మినిటే మనకు గుడ్ డే కావచ్చు, నెక్స్ట్ మినిటే గుడ్ మినిట్ కావచ్చు. సో అందుకే నీకు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అదే పర్మనెంట్ అని అనుకోకు. గుర్తు పెట్టుకోండి, నీకున్న కష్టాలు పర్మనెంట్ కాదు, నీకున్న నష్టాలు పర్మనెంట్ కాదు, నీకున్న ఇరుకులు ఇబ్బందులు పర్మనెంట్ కాదు. ఇట్స్ ఎ టెంపరరీ ఓన్లీ. గాడ్ వాంట్స్ టు టీచ్ యూ, గాడ్ వాంట్స్ టు ప్రొటెక్ట్ యూ, గాడ్ వాంట్స్ టు లర్న్ యూ మోర్ అండ్ మోర్. సో దేవుడు నిన్ను ఇంకా ఏదో నేర్పించాలని అనుకుంటున్నాడు, అంతేకాని ఇది పర్మనెంట్ అని మాత్రం మీరు అనుకోవద్దు. ఎప్పుడైనా హోప్ కలిగి ఉండండి. ఆ ఉద్యోగ విషయంలో హోప్ కలిగి ఉండండి, ఆ వీసా విషయంలో హోప్ కలిగి ఉండండి, లేకపోతే పిల్లల భవిష్యత్తు విషయంలో హోప్ కలిగి ఉండండి. ఓకే, ఈ రోజు నా భర్త మారట్లేదు, రేపైనా మారచ్చు. ఈ రోజు నా భార్య మారట్లేదు, రేపైనా మారచ్చు. ఈ రోజు నా పిల్లలు మారట్లేదు, రేపైనా మారచ్చు. లేకపోతే ఈ రోజు నాకు ఉద్యోగం రాలేదు, రేపైనా రావచ్చు. ఈ రోజు నాకు నార్మల్ రిపోర్ట్ రాలేదు, నెక్స్ట్ రిపోర్ట్ అయినా నార్మల్ రావచ్చు. సో ఈ రోజు ప్రయత్నము చేశాను, ఫెయిల్ అయ్యాను, మళ్ళీ ప్రయత్నిద్దాం, ఫెయిల్ కాకుండా ప్రయత్నిస్తూనే ఉందాము, సక్సెస్ అయ్యే వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాము. సో అది హోప్ అనేది కోలుకోవద్దండి. ఎప్పుడైతే హోప్ వదిలేసుకున్నావో అప్పుడు నువ్వు అన్ని వదిలేసుకున్నట్టు. అదే ఆ హోప్ను పట్టుకొని ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు అన్ని పట్టుకొని ఉన్నట్టు. సో హోప్ అలా పనిచేస్తుంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మంచి జరుగుతుందని ఆశిద్దాము, మంచి జరగాలని ఆశిద్దాము. లెట్స్ హోప్ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్. మంచి భవిష్యత్ కోసం ఆశిద్దాము. సో ఇలా టఫ్ సిచ్యువేషన్స్ నా లైఫ్ లో కూడా చాలా వచ్చాయండి. ఐ గోన్ త్రూ మెనీ సిచ్యువేషన్స్, మెనీ సర్కమ్స్టాన్సెస్, మెనీ ఫెయిల్యూర్స్. బై గాడ్ గ్రేస్ స్టిల్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇంకా మీ ముందు నిలబడి ఉన్నాను అంటే అది బై గాడ్ గ్రేస్. గాడ్ టీచ్ మీ మెనీ థింగ్స్. సో కష్టాల నుంచే దేవుడు ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు, బాధల నుంచే దేవుడు, ఆ సఫరింగ్ లో నుంచే దేవుడు ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడండి. దేవుడు ఎప్పుడైనా స్మూత్ వేలో తీసుకెళ్లి నిన్ను ఆశీర్వదించాడు, చాలా టఫ్ సిచ్యువేషన్ల నుంచి తీసుకెళ్లి ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు చూడండి, అబ్రహాము 75 సంవత్సరాలకు దేవుడు దర్శించాడు, హోప్ తోటి ఉన్నాడు పిల్లలు పుడతారని. 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 99 సంవత్సరాలు అయినా కూడా అబ్రహాం ఏమయ్యాడు, హోప్ని కోల్పోలేదు. 99 సంవత్సరాలు కూడా, అయ్యా నాకు 99 సంవత్సరాలు వచ్చినాయి, వృద్ధున్ని అవుతున్నాను, కానీ పిల్లలు లేరు అని దేవుణ్ణి అడిగాడు. 99 సంవత్సరాలకు కూడా అడిగాడు. 100వ సంవత్సరానికి ఆయన పిల్లల్ని పొందుకున్నాడు. చూసారండి, 100 years వచ్చినా కూడా ఆయన హోప్ను పోగొట్టుకోలేదు. సో ఒకటే గమనిద్దాము, ఇప్పుడు షారాకి అబ్రహాం గారికి ఇద్దరికి 25 సంవత్సరాలకు పెళ్ళైంది అనుకోండి. 25 నుంచి 100 సంవత్సరాలు అంటే 75 సంవత్సరాలు వాళ్ళు పిల్లలు లేకుండా గడిపారు. అంటే ఇక్కడ లోపం ఎవరిలో ఉంది, షారాలో ఉంది. ఎందుకంటే మళ్ళా హగర్తో వెళ్ళినప్పుడు ఆయన పిల్లల్ని కనగలిగాడు.
సో అగర్తో వెళ్ళినప్పుడు పిల్లల్ని కలగడిగాడు, కానీ షారాతో ఉన్నప్పుడు పిల్లల్ని కనలేకపోయింది షారా. ఎందుకంటే ఆమె శరీరంలో ఆ గర్భము దాల్చాల్సిన శక్తి ఆమెకు లేదు. అంతే కదండి, 75 సంవత్సరాలు ఒక మనిషి, ఒక స్త్రీ పురుషుడు కాపురం చేసినప్పుడు పిల్లలు పుట్టలేదంటే అప్పుడు అబ్రహాంలోనన్న లోపం ఉండాలి, జస్ట్ షారాలోన లోపం ఉండాలి. ఇప్పుడు అబ్రహాంలో లోపంలో ఉంటే మరి అగర్తో పోయినప్పుడు పిల్లల్ని కన్నాడు అబ్రహాము, కానీ షారాతో కలిసినప్పుడు పిల్లల్ని కనలేకపోయింది. అంటే ఇక్కడ లోపం ఎవరిది ఉంది? షారాలో ఉంది. అయినా కూడా షారా 90 ఏళ్లకు పిల్లలు కనగలిగిందా లేదా? జస్ట్ హోప్. చూసారా అండి, అర్థమవుతుందా? అదేదో 90 సంవత్సరాలకు ఎందుకు, 20 సంవత్సరాలకు పెళ్ళైనప్పుడే పిల్లలు కావచ్చు కదా. అదే లోపాలు ఉన్నప్పుడు మరి 90 సంవత్సరాలకు కూడా పిల్లలు కనగలదుగా. జస్ట్ లాజికల్ గా ఆలోచిద్దాం, మనం ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచిద్దాము. ఇప్పుడు అబ్రహాంలో లోపం ఉంటే హగర్తో వెళ్ళినప్పుడు పిల్లల్ని కనకుండా ఉండాల్సింది అబ్రహాము, సో పిల్లల్ని కన్నాడు. అయితే ఇప్పుడు అబ్రహాంలో లోపం లేదు. సో అబ్రహాంకి 20 సంవత్సరాలకు షారాకి పెళ్లి అయితే, సో 75 అంటే 100 సంవత్సరాల వరకు పిల్లలు లేరు, అంటే 75 సంవత్సరాలు పిల్లల్ని కనలేదు. అంటే షారా లోపంలో ఒక లోపం ఉంది. సో ఆ లోపాన్ని తీసేసి దేవుడు పిల్లల్ని ఇచ్చాడా లేదా? చూసారా అండి, 90 సంవత్సరాలకు కూడా దేవుడు ఆ హోప్నిచ్చాడు. ఆ హోప్ అలాగే పట్టుకొని ఉన్నారు వాళ్ళు, ఇద్దరు భార్య భర్తలు. అవును, ఆమె కన్నని గర్భము. షారాకి అసలు లైఫ్ లో ఆమె ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాదు, అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాదు షారాకి. ఎందుకంటే హగ్గర్కి అయినప్పుడు ఈమెకి ఎందుకు కాలేదు? ఎందుకంటే ఈమె శరీరంలో లోపం ఉంది, ఈమె యొక్క గర్భఫలంలో లోపం ఉంది. సో కానీ దేవుడు ఆ 90 సంవత్సరాలు కూడా షారా యొక్క శరీరాన్ని మార్చి ఆమెను ఏం చేశాడు? గర్భఫలాన్ని ఇచ్చేశాడు ఆ ఏజ్ లో కూడా. అర్థమవుతుందా? దేవుడు నీ కూడా అలాంటి హోప్ లేని సిచ్యువేషన్ ఉండొచ్చు. మేబీ యు ఆర్ నాట్ కేపబుల్, మేబీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్, మేబీ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, బట్ స్టిల్ యు ఆర్ హోపింగ్. ఇంకా నువ్వు హోప్ తో ఉన్నావా? దేవుడు అద్భుతం చేస్తాడు. అంతే కదా అండి. ఇప్పుడు మీరు అందరూ కూడా స్త్రీలే, ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా గర్భఫలం వచ్చింది. ఒకసారి షారా గురించే ఒక్కసారి మనం మైండ్ తోటి ఆలోచిద్దాం. ఆమె 90 ఏళ్లకు కనగలిగింది, కానీ 25 ఏళ్లకు కూడా ఎందుకు కనలేకపోయింది? సో దేవుడు మార్చేశాడు, ఆమె శరీరాన్ని మార్చేశాడు. సో అలాగే నీ సిచ్యువేషన్ కూడా దేవుడు మార్చేస్తాడు, నీ సర్కమ్స్టాన్సెస్ ని మార్చివేస్తాడు. సో అలాగే హోప్ పట్టుకొని ఉండు. షారా హోప్ పట్టుకొనే ఉంది, అబ్రహాము హోప్ తోటే ఉన్నాడు. ఇద్దరు కూడా హోప్ తో ఉండి వాళ్ళు పిల్లలు కలిగే శక్తిని దయచేసిండు దేవుడు. సో జాగ్రత్తగా వినండి అమ్మా వాక్యము, ఎందుకంటే ఇది లైఫ్ ని చేంజ్ చేసే వాక్యము, మనసులను చేంజ్ చేసే వాక్యము. మనకు ఒక్క ఫెయిల్యూర్ రాగానే వెళ్ళిపోతాం, డౌన్ కి వెళ్ళిపోతాం. ఒక్క రిజెక్షన్ రాగానే డౌన్ లోకి వెళ్ళిపోతాము. ఒక్క మాట అనగానే డౌన్ లోకి వెళ్ళిపోతాము. ఇప్పుడు చూడండి, మన యోసేపుని చూద్దాము. యోసేపుని అన్నదమ్ములు కొట్టి తిట్టి పడేశారు. సో అయినా కూడా అతన్ని చెరసాలలో వేశారు, అయినా కూడా ఆయన దేశానికి ప్రధాని అయ్యాడు. ఎందుకు? దేవుడు ఒకరిని ఆశీర్వదించే ముందు ఆయన దేవుడు తీసుకెళ్తాడండి. నిన్నైనా నన్నైనా కూడా టఫ్ సిచ్యువేషన్ గుండా తీసుకెళ్తాడు. అక్కడే నువ్వు నీరు గారిపోతేలా, అప్పుడే నువ్వు బలహీన పడిపోతేలా. సో అందుకే డోంట్ గెట్ వీక్ ఇన్ యువర్ ఎమోషనల్ గా వీక్ ఉండద్దు, ఎప్పుడైనా కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఏదైతే అదైతే ఎలాగైతే అలాగైతే. ఇప్పుడు పాట పాడుకున్నాం కదా, అందరూ నన్ను విడిచినా నువ్వు నన్ను విడవవు, ఏది వ్యాధులు ముట్టినా నువ్వు, ఏది ముట్టినా నువ్వు నన్ను మాత్రం వదలవు, నువ్వే బంధుడవు, నువ్వే స్నేహితుడవు. సో ఆ హోప్ తో ఉండండి, అందరూ కూడా హోప్ తో ఉండండి. ఎందుకంటే హోప్ వదిలేస్తామంటే ఇక ఆశను వదిలేసుకున్నావంటే ఇక అన్ని వదిలేసుకున్నట్టే. ఇప్పుడు డాక్టరు చనిపోతాడు ఇంకొక గంటలో అని అంటాడు. సో అక్కడ కూడా నేను బతకాలని హోప్ ఉందా? దేవుడు ఆ హోప్ని పట్టుకొని బతికిచ్చేస్తాడు. అయ్య ప్రభు నాకు చనిపోవాలని లేదు, నన్ను బ్రతికించు అని ఆ ఆఖరి గడియలో కూడా నువ్వు ప్రార్థించుకున్నావు, ఆఖరి గడియలో కూడా ఆశను పట్టుకొనే ఉన్నావు. వద్దు, నేను చావద్దు, ఇంక 20-30 సంవత్సరాలైనా నేను బతకాలి ఈ భూలోకంలో అని నువ్వు ఆశ పట్టుకొని ఉన్నావా? ఆశను బట్టి దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఓకే, నీకు ఇంటర్వ్యూలు 2-3 రిజెక్ట్ అయ్యి అయినా పర్లేదు, నువ్వు ఆశ పట్టుకొని ఉన్నావా? నువ్వు ఇంకో కొత్త జాబ్ ని పొందుకుంటావు. సో నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు. సో మనిషికి లైఫ్ లో ఫెయిల్యూర్స్ ఉంటారు, లవ్ లో ఫెయిల్యూర్స్ ఉంటారు, అలాగే ఎడ్యుకేషన్ లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, సో బిజినెస్ లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, పర్సనల్ లైఫ్ లో, ప్రొఫెషనల్ లైఫ్ లో, మ్యారేజ్ లైఫ్ లో ఫెయిల్స్ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్ వల్ల నువ్వు నీరు గారిపోవద్దు, ఆ ఫెయిల్యూర్ వల్ల నువ్వు బలహీనురాలుగా ఉండద్దు. సో రీబూస్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, యు నీడ్ టు కమ్ బ్యాక్ టు నార్మల్. మళ్ళీ నార్మల్ కు వచ్చేయాలి. ఎందుకంటే టుడే యువర్ డే ఈజ్ బ్యాడ్, మేబీ టుమారో ఇస్ యువర్ డే ఇస్ గుడ్. ఓకే, అర్థమవుతుందా? ఈ రోజు నీ పరిస్థితి బాగలేకపోవచ్చు, రేపు నీ పరిస్థితి చక్కబడవచ్చు. ఈ రోజు నీ సమస్యలు ఉండొచ్చు, రేపు ఆ సమస్య తీరిపోవచ్చు. రేపు ఈ రోజు కంటే నువ్వు డబల్ సంతోషంగా ఉండొచ్చు నువ్వు. సో ఎందుకంటే అండి,
ఈ రోజు మనం అందరం కూడా ఆ హోప్ లేకపోతే, అందుకే మనిషి ఆశాజీవి అంటారు. ఆ మనిషిలో ఆ హోప్ అనేది లేకపోతే దేవుడే క్రియేట్ చేస్తాడు ఆ హోప్. మనందరం ఇప్పటికి ఎప్పుడో మనకున్న కష్టాలకు, మనకున్న బాధలకు, మనకున్న శ్రమలకు, మనకున్న అవమానాలకు, మనకున్న ఆర్థిక సమస్యలు, ఇరుకులకు, ఇబ్బందులకు మన అందరం కూడా ఊరేసుకొని చచ్చిపోయేవాళ్ళం. నిజంగా చెప్తున్నా, మన అందరం ఇప్పటికి ఎప్పుడో ఏంటి సెల్ఫ్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయేటోళ్ళం. కానీ మనం ఇంకా ఎందుకు బతుకుతున్నామంటే రేపు బాగుంటది, రేపు నా భవిష్యత్తు బాగుంటది. ఎస్, ఈ ఆర్థిక సమస్యలు పోతాయి, ఈ కుటుంబ సమస్యలు పోతాయి. హోప్ అనేది అయితే ఉంది చూసారండి. ఆ హోప్ తోటే మనందరం ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు బ్రతుకుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దట్ హోప్ ఓన్లీ. సో ఆ హోప్ కోసమే బతుకుతున్నాం. ఆ హోప్ ఉంది కాబట్టి బ్రతుకుతున్నాం. ఆ హోప్ ని మనం ఇంకా మెరుగుగా చేసుకోవాలి. అర్థమవుతుందండి? ఫెయిల్యూర్స్ నిన్ను కదిలించద్దు, రిజెక్షన్స్ నిన్ను కదిలించద్దు, ఏది కదిలించద్దు. హోప్ తోటి ఉండండి. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఆ హోప్ అనేది వదిలిపోతాం. ఇప్పుడు అబ్రాహాము 100 సంవత్సరాలు కూడా హోప్ కలిగి ఉన్నాడు. ఒక చిన్న ఆశ ఉంది ఆయనకు, నాకు ఎలాగైనా నా దేవుడు పిల్లల్ని ఇస్తాడు, ఎలాగైనా నా బిడ్డ, నా భార్య, పిల్లలు నిన్ను తండ్రి అని అనిపించుకుంటాను అని ఒక హోప్ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. ఆయన మార్చగలుగుతాడు, మైండ్ ని మార్చగలుగుతాడు, హార్ట్ ని మార్చగలుగుతాడు, పరిస్థితులను, కాలాలను మార్చగలుగుతాడు. ఇప్పుడు చూడండి, శారా యొక్క శరీరాన్ని 90 సంవత్సరాలకు కనగలిగేటట్టు మార్చాడా లేదా? సో ఆమెకు యంగ్ లో ఉన్నప్పుడు ఆమెకు లేదు, ఆమె ప్రెగ్నెన్సీ కావడానికి కావాల్సిన పరిస్థితులు లేవు తన శరీరంలో, ఆ కావాల్సిన ఆ గర్భఫలం, ఆ గర్భము లేదు, తన కనాల్సిన గర్భము లేదు. కానీ 90 సంవత్సరాలకు ఇచ్చాడు. చూసారండి, గాడ్ షిఫ్ట్ ద సీజన్స్. గాడ్ కెన్ చేంజ్ ద సిచ్యువేషన్, చేంజ్ ద సర్కమ్స్టాన్సెస్, చేంజ్ ద ప్రాబ్లమ్స్. చేంజ్ చేసేస్తాడు. ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ లోకి మారుస్తాడు దేవుడు, రిజెక్షన్స్ నుంచి సొల్యూషన్స్ లోకి మారుస్తాడు దేవుడు. సో అందుకే హోప్ పెట్టుకొని ఉండడమ్మా. చాలా మంది, ఐఎమ్ సీయింగ్ మెనీ పీపుల్ ఇన్ దిస్ గ్రూప్. ఐ విల్ టాక్ టు యూ ఇండివిజువల్లీ ఆఫ్టర్ దిస్ సెర్మనీ. సో డోంట్ గెట్ హోప్. భయపడకండి, బాధపడకండి, నీరసించకండి. మీరు ఏదైతే హోప్ కలిగి ఉన్నారో ఆ హోప్ ని అలాగే గట్టిగా ఉండండి. మేబీ ఈ సంవత్సరం నీకు రాకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ రావచ్చు, నెక్స్ట్ ఇయర్ రాకపోవచ్చు, తర్వాత ఇయర్ రావచ్చు. సో ఈ సంవత్సరము నీకు పరిస్థితి బాగలేదు కావచ్చు, నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది కావచ్చు. ఈ సంవత్సరం నీకు ఉద్యోగం రాకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ ఉద్యోగం రావచ్చు. ఈ సంవత్సరం నీ ఎడ్యుకేషన్ లో ఫెయిల్యూర్ ఉండొచ్చు, మేబీ నువ్వు ప్రయత్నించు, నెక్స్ట్ ఇయర్ నువ్వు బాగా పొందుకుంటావు. సో లెటస్ ఆల్ ఆర్ నేను కూడా అంతే, లెటస్ హోప్ ఫర్ ద బెస్ట్. మనందరం మంచి జరుగుతుందని ఆశిద్దాము, మంచి జరగాలని ఆశిద్దాము, ఆ మంచి అనే ఆశను కలిగి ఉందాము. సో పర్లేదు, నిన్ను ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళినా, ఎంతమంది వదిలేసి వెళ్ళినా, ఎంతమంది నీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆ హోప్ పట్టుకొని ఉండు. 10 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు అయినా కూడా దేవుడు పరిస్థితులను మారుస్తాడండి. సో డోంట్ లూజ్ యువర్ హోప్. వెన్ యూ లూజ్ యువర్ హోప్, యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్. సో వెన్ యు ఆర్ నాట్ లూజింగ్ యువర్ హోప్, యు ఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్. అర్థమవుతుందండి? నువ్వు ఎప్పుడైతే హోప్ వదులుకుంటావో అప్పుడే అన్నిటిని వదులుకున్నట్టే. నువ్వు ఎప్పుడైతే బ్రతుకు మీద ఆశను చల్లార్చుకుంటావో అప్పుడే నువ్వు అన్ని విషయాలలో నీరు గారిపోతున్నావు అన్నట్టు. సో చూద్దాము, కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 9వ వచనము. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. చూసారండి, ఆశగల ప్రాణాన్ని అంటే హోప్ తో ఉన్న వ్యక్తిని ఆయన తృప్తిపరచున్నాడు. మేబీ ఈ రోజు నేను అందరూ వదిలేసి ఉండొచ్చు, ఈ రోజు నీ పరిస్థితులు బాగాలేకపోవచ్చు, కానీ ఇంకా నువ్వు ఆశ కలిగి ఉండు, నీ బ్రతుకు మీద ఆశ కలిగి ఉండు. సో నీకు కష్టాలు ఉండొచ్చు, పర్లేదు, ఆయన ఆశ కలిగి ఉండు. నీకు బాధలు ఉండొచ్చు, పర్లేదు, ఆయన ఆశ కలిగి ఉండు. డోంట్ గెట్ టు డిప్రెషన్, డోంట్ గెట్ టు డిసప్పాయింట్మెంట్. ఆ డిప్రెషన్ గుండా, ఆ డిసప్పాయింట్మెంట్ గుండా, డిమోటివేషన్ గుండా వెళ్ళకండి. ఎందుకంటే కొంతమందికి ఎడ్యుకేషన్ లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఈవెన్ ఐ హావ్ మెనీ ఫెయిల్యూర్స్ ఇన్ మై ఎడ్యుకేషన్. కొంతమందికి కెరియర్ లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఈవెన్ ఐ హావ్ మెనీ ఫెయిల్యూర్స్ ఇన్ మై కెరియర్. కొంతమందికి మ్యారేజ్ లైఫ్ లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, కొంతమంది జాబ్ లైఫ్ లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, కొంతమంది పర్సనల్ లైఫ్ లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, కొంతమందికి హెల్త్ విషయంలో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్ ఆర్ వెరీ వెరీ కామన్. నేను చెప్తున్నాను కదా, ఇట్స్ ఎ వెరీ వెరీ కామన్ అవన్నీ కూడా. సో మనుషుల నుంచి అవమానాలు కామన్, కష్టాలు కామన్, కన్నీళ్లు కామన్. అయినా కూడా నువ్వు హోప్ పెట్టుకొని ఉండాలి. సో ఆయన తృప్తి పరుస్తాడు. నువ్వు ఆశతో ఉండు, నీ బెటర్ ఫ్యూచర్ కోసం ఆశపడి ఉండు. Maybe today your situation, circumstances not favorable to you. Maybe tomorrow your circumstances, your situations favorable to you. నీకు ఇప్పుడు అనుకూలంగా లేవు ఏ పరిస్థితి కూడా, రేపు నీకు అనుకూలంగా మారొచ్చు. కానీ ఈ రోజే నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళి, డిమోటివేషన్ లోకి వెళ్ళి, డిప్రెషన్ కి వెళ్ళి, డిస్సాటిస్ఫాక్షన్ లోకి వెళ్ళి, ఆ నెగిటివ్ థాట్ లోకి వెళ్ళి,
అక్కడే కూర్చున్నావు అనుకో, నువ్వు నెక్స్ట్ జీవితం అంతా బాగుపడలేవు. బ్రెయిన్ ఆగిపోతుంది, ఫంక్షనాలిటీస్ ఆగిపోతాయి, బాడీలో నేచర్ మారిపోతుంటది. సో బాడీలో ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. డోంట్ లూజ్ యువర్ హోప్, డోంట్ లూజ్ యువర్ హోప్. సో ఇలాంటి అనుభవాలు అందరికీ ఉన్నాయండి. అందరిలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అందరిలో రిజెక్షన్స్ ఉన్నాయి. సో లైఫ్ ఎప్పుడు కూడా ఒకటే హైవే లాగా స్మూత్ ఉంటది అనుకోవద్దు. కొన్ని కంకర్ రాడ్లు ఉంటాయి, కొన్ని మట్టి రోడ్లు ఉంటాయి. సో మనం వెళ్తున్న దారిలో కంకర్ రాడ్లు ఉంటాయి, మట్టి రోడ్లు ఉంటాయి, గతుకుల రోడ్లు ఉంటాయి, లేకపోతే హోస్ పడిన రోడ్లు ఉంటాయి. కొన్ని వేలలో రోడ్లు కూడా ఉండవు. సో ఆ మట్టి రోడ్ల మీదనే వెళ్లాల్సి ఉంటుంది. సో కానీ మనము కూడా అలా తయారు చేసుకొని వెళ్తూనే ఉండాలి. ప్రయాణాన్ని ఆపద్దు ఎప్పుడు కూడా. మన పరిస్థితులను, మన ప్రయాణాన్ని ఎప్పుడు కూడా ఆపద్దండి. అక్కడే స్ట్రక్ అవ్వకండి. డోంట్ స్ట్రక్ దేర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఓకే, యూ హ్యావ్ లాట్ ఆఫ్ డిజాస్టర్ ఎస్టర్డే, యూ కెన్ స్టార్ట్ యువర్ కెరియర్ ఫ్రమ్ టుడే. యూ కెన్ బౌన్స్ బ్యాక్. మళ్ళీ బౌన్స్ బ్యాక్ రావాలి. ఒక బాలు గోడకేసి కొడితే మళ్ళీ మనకు వెనుకకి ఎంత రివర్స్ గా వస్తుందో, యూ నీడ్ టు బౌన్స్ బ్యాక్. నీ వే ఆఫ్ థింకింగ్ మార్చుకో. ఆశపడుతూ ఉండు, దేవుడు మార్చుకుంటాడు. ఒకవేళ బిజినెస్ లో ఫెయిల్యూరా, మళ్ళీ రీస్టార్ట్ బిజినెస్. జాబ్ లో ఫెయిల్యూరా, మళ్ళీ రీస్టార్ట్ యువర్ జాబ్. ఎడ్యుకేషన్ ఫెయిల్యూరా, మళ్ళీ ఆ సప్లిమెంటరీ కట్టేసి మళ్ళీ మార్చుకో. అంతేకాని అక్కడే ఆగిపోకు, అక్కడే ఉండకు. సో అది మంచిది కాదు. అది ఎందుకంటే నువ్వు ఒక్క అడుగు నువ్వు ముందటేస్తా అంటే దేవుడు నీకు ద్వారాలు కూడా అలాగే ఓపెన్ చేస్తాడండి. మనము ఫెయిల్యూర్ వచ్చిందని అక్కడే ఆగిపోయాం అనుకో, దేవుడు నూతన ద్వారాలను ఓపెన్ చేయడు. నీకు రిజెక్షన్స్ వచ్చాయని అక్కడే ఆగిపోయా అనుకో, దేవుడు నీకు నూతన ద్వారాలు ఎవడు. నువ్వు ఫెయిల్యూర్ ఉండి కూడా ఒక అడుగే, దేవుడు ఒక ద్వారం ఓపెన్ చేస్తాడు. ఆ ఫెయిల్యూర్ లో కూడా ఇంకొక అడుగు ముందడికే దేవుడు ఇంకో ద్వారాలను ఓపెన్ చేస్తాడు. సో మనల్ని ఆశీర్వదించి మన ద్వారా దేవుడు 10 మందిని ఆశీర్వదిస్తాడు. మేబీ నీకు జాబ్ లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 10 మందికి జాబ్ లేని వాళ్ళను ఓదార్చగలగాలి. మనం ఎప్పుడు కూడా పడిపోయిన బ్యాచ్ లో ఉండొద్దండి. గుర్తు పెట్టుకోండి, పడిపోయిన వాళ్ళను లేవనెత్తే బ్యాచ్. సో మనందరం కూడా పడిపోయిన వాళ్ళను లేవనెత్తే బ్యాచ్ లో ఉండాలి. నేను ఆ బ్యాచ్ లో ఉన్నానండి. నేను ఎప్పుడు కూడా పడిపోతాను. పడిపోయినా కూడా ఇంకా 10 మందిని పైకి లేవనెత్తాలని చూస్తాను. మనందరం పడిపోయిన బ్యాచ్ లో కాదు, పడిపోయిన వాళ్ళను కూడా లేపే బ్యాచ్ లో ఉండాలి. నీకు గర్భఫలం లేదు, ఒక 10 మందిని కూడా పెట్టుకో, గర్భఫలం లేని వాళ్ళను. వాళ్ళ గురించి ప్రార్థించి వాళ్ళ గర్భఫలాలు వచ్చేటట్టు ప్రార్థించు. ఐ వెంట్ త్రూ వన్ సిచ్యువేషన్. నాకు ఫస్ట్ కోవిడ్ టైంలో నేను దొరికాను. అంటే కోవిడ్ వచ్చేసి నాకు ఫస్ట్ మొత్తం లోకమంతా కూడా డార్క్నెస్ లో ఉంది. సో లాక్డౌన్స్ లో ఉంది. ఫస్ట్ నాకే కోవిడ్ వచ్చేసింది. సో అప్పుడు నేను రూమ్ లోకి వెళ్లాల్సి వచ్చింది 20 days. సో అప్పుడు నాకు ప్రేయర్ రిక్వెస్ట్, ఏం ప్రేయర్, బ్రదర్ నాకు కోవిడ్ వచ్చింది. నాకు కోవిడ్ వచ్చి కూడా నేను ఒక 20 మందికి ప్రేయర్ చేశానండి. 20 మందికి ప్రేయర్ చేశాను. నేనేం నిరాశ పడలేదు. సో నేను ఒకటే అనుకున్నాను, నేను ప్రార్థిస్తే వాళ్ళని హీల్ చేస్తున్నాడు దేవుడు, నన్ను ఎందుకు హీల్ చేయడు. సో ఆ లాక్డౌన్ లో ఒక సింగిల్ రూమ్ లో చీకటి గదిలో కూర్చొని 20 మందికి ప్రేయర్ చేశాను. 20 మంది పైన ప్రేయర్ చేశాను కోవిడ్ వచ్చిన వాళ్ళకు. సో వాళ్ళందరూ కూడా బ్రతికున్నారు, వాళ్ళందరూ కూడా స్వస్థత పరిచారు దేవుడు. సో అలా ఉంటుందండి. అంటే నీకు గర్భఫలం లేదా, ఇంకో 10 మందిని గర్భఫలం లేని వాళ్ళని నువ్వు ఓదార్చు. నీ భర్త వదిలేశాడా, నీ భర్త నిన్ను వదిలేశాడా, 10 మంది భర్త వదిలేసిన వాళ్ళను, భర్త చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి నువ్వు వాళ్ళని ఓదార్చు. భర్త వదిలేస్తేంది, మనం పుట్టినప్పుడు భర్త ఉన్నాడా, పోయేటప్పుడు ఉంటాడా, మధ్యలో వచ్చాడు, మధ్యలో వదిలిపెట్టాడు. సో మనం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా 10 మంది భర్త లేని వాళ్ళు ఉంటే నువ్వు అలా కంఫర్ట్ చేయాలి. గర్భఫలం లేదా, పర్లేదు, గర్భం ఉంటేది లేకపోతేది, వచ్చే టైంకి వస్తుంది. ఇంకా 10 మంది గర్భఫలం లేకుండా బాధే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఓదార్చి వాళ్ళ గురించి ప్రార్థించాలి. చూసారా అండి, నువ్వు పడిపోవద్దు. పడిపోయిన వాళ్ళని నువ్వు లేవనెత్తాలి. క్యాన్సర్ ఉందా, ఓ 10 మంది క్యాన్సర్ పేషెంట్లను తీసుకొచ్చి నువ్వు ప్రార్థించాలి. ఇదిగో క్యాన్సర్ వీళ్ళందరూ ఏం కాదు, క్యాన్సర్ ఏం చేయదు మనల్ని అని నువ్వు ధైర్యం తెచ్చుకొని 10 మందికి ధైర్యం చెప్పాలి. సో ఆ పొజిషన్ లో ఉండాలండి మనందరం కూడా. సో అర్థమవుతుందా అండి? సో అలాగా మనం గుండె ధైర్యం తెచ్చుకొని బతకాలి. సో కొంతమంది భర్త వదిలేస్తారని ఇక లైఫ్ అక్కడే ఆగిపోవద్దు. సో మధ్యలో వచ్చాడు, మధ్యలోనే వదిలిపోయాడు. సో వాళ్ళ కర్మాన్ని వదిలేసేయాలి. అంతేకాని నువ్వు ఎప్పుడు కూడా డిప్రెషన్ లోకి, డిసాటిస్ఫాక్షన్ లోకి వెళ్ళదు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం చచ్చేదాకా బ్రతకాలి. బ్రతికినంత కాలం చస్తూ బతకద్దు. గుర్తుపెట్టుకోండి. యు నీడ్ టు రీస్టార్ట్ యువర్ కెరియర్. అందరూ పోయారు, అన్ని పోయాయి, సర్వము కోల్పోయావు. మళ్ళీ నువ్వు రీస్టార్ట్ చేయి, దేవుడు నీకు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే అంతే కదా అండి, మనము చచ్చేదాకా బ్రతకాలి, కానీ బ్రతికినంత కాలం చస్తూ బ్రతకద్దు. ఎప్పుడు కూడా చస్తూ బ్రతకద్దు. ఒక హోప్ తో బ్రతకండి, ఒక ధైర్యంగా బ్రతకండి. ఎవరు వదిలిపెట్టినా కూడా నీ లైఫ్ ఆగకూడదు.
ఏది వదిలిపెట్టినా కూడా నీ లైఫ్ ఆగకూడదు. ముందు పోతూనే ఉండండి, సాగుతూనే ఉండండి. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చూసారండి, ఆయన మేలులతో నింపి ఉన్నాడు. ఆకలి కొని ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. సో ఆయన ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అందుకే నువ్వు ఆశ కలిగి ఉండు, ఆకలి కలిగి ఉండు. సో ఆయన మేలుతో నిన్ను నింపుతాడు. సో అన్ని విషయాలలో నిన్ను ఆదుకుంటాడు. అక్కడే ఆగిపోవద్దు. నువ్వు అక్కడే ఆగిపోయావంటే నీ ఆశీర్వాదం కూడా అక్కడే ఆగిపోతుంది. నువ్వు అక్కడే ఆగిపోయావంటే నీ దేవుడు కూడా పని చేయడం అక్కడే ఆగిపోతాడండి. సో నువ్వు ఫెయిల్యూర్ లో కూడా ఒక అడుగు ముందడికాయి, ఆ రిజెక్షన్ లో కూడా ఒక అడుగు ముందడికాయి. సో దేవుడు కూడా అడుగులను బట్టి, నీ అడుగులను బట్టి మార్గాలను సరళం చేస్తాడు, మార్గాలను సరళం చేస్తాడు. చాలా మందికి ఈ జ్ఞానం లేక అక్కడే కృంగిపోతున్నారు, స్ట్రక్ అయిపోతున్నారు. డోంట్ స్ట్రక్ ఎట్ దట్ పాయింట్. అక్కడనే స్ట్రక్ అవ్వద్దండి. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కున్నట్టు మన లైఫ్ కూడా ఇరుక్కోవద్దు. గ్లోరీ టు గాడ్. సో యెషయా 60వ అధ్యాయము 1వ వచనంలో, నీకు వెలుగు వచ్చున్నది, లెమ్ము తేజరిల్లుము. నాకు కోవిడ్ వచ్చినప్పుడు నేను లాక్డౌన్ లో ఉన్నాను, ఒక రూమ్ లో నేను బందీనై ఉన్నాను. అర్ధరాత్రి దేవుడు 3ంటికి లేపాడు. సో బైబిల్ ఓపెన్ చేయన్నాడు. బైబిల్ ఓపెన్ చేయగానే ఇగో ఈ వాక్యం వచ్చింది. సో అప్పుడంతా కంప్లీట్ లాక్డౌన్. ఎవరికైనా కోవిడ్ ఉన్నదంటే వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి వేరే ఆ బిల్డింగ్ నే ఇన్సులేషన్ చేస్తున్నారు ఆ సమయంలో. సో మా ఇంట్లో లేడీసే ఉన్నారు. సో ఇంకా ఎవరు మొగదిక్కు లేరు. అప్పుడు నేను డార్క్ సిచ్యువేషన్ లో కూర్చున్నాను. సో రాత్రి 3ంటికి దేవుడు లేపాడు. లేపి బైబిల్ ఓపెన్ చేయన్నాడు. సో ఈ వాక్యం ఇచ్చాడు, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించేను. సో ఈ వాక్యం ఇచ్చాడు దేవుడు. సో అప్పుడు నేను ఈ వాక్యం ద్వారా బలపడి అనేక మందికి, అప్పుడు ఆ లాక్డౌన్ లో కూడా నేను ఎవరికి కూడా చెప్పలేదు, నాకు కోవిడ్ వచ్చిందండి, నేను చేయలేదు, చేయను, లాక్డౌన్ లో ఉన్నాను, నేను ప్రేయర్ చేయలేను అని కూడా ఎవరికి చెప్పలేదు. నాకు కోవిడ్ వచ్చినట్టు కూడా ఎవరికి చెప్పలేదు. సో ఎంతమంది కాల్ చేస్తే, ఉద్యోగం కోసం కాల్ చేసిన ప్రేయర్ చేశాను. సో ఎందుకంటే మనము అట్లా పైకి లేవాలి అంతే. మనం కింద పడ్డా కూడా 10 మందిని పైకి లేపాలి. అవును, అప్పుడు నాకు కోవిడ్ వచ్చింది. అయితే ఏంటి, వచ్చిన వాళ్ళకు ప్రేర్ చేస్తే దేవుడు స్వస్థత పరుస్తాడు కదా, ఆయన ప్రేర్ చేద్దాం, ప్రేర్ చేసేసాను, బలంగా ప్రార్థించాను. అప్పుడు ఆ కోవిడ్ లో 20 రోజులు నేను రూమ్ లో ఉన్నాను కదా, కొన్ని వందల మందికి అన్ని అంశాల మీద, జాబ్ గురించి, అప్పుడు జాబ్స్ పోతున్నాయి, రోగాలు వస్తున్నాయి, ఆర్థిక సమస్యలు వస్తున్నాయి, వాళ్ళందరి గురించి కూడా ఆ కోవిడ్ 20 రోజులు ఆ లాక్డౌన్ రూమ్ లో ఉండి ప్రేయర్ చేశానండి. చాలా అద్భుతాలు జరిగినాయి, చాలా ఆశ్చర్యమైన కార్యం. అప్పుడు నేను పడిపోయే ఉన్నాను, అప్పుడు రోగంలో ఉన్నాను, అప్పుడు జబ్బులో ఉన్నాను. అయినా కూడా 10 మందిని పైకి లేవనెత్తడం జరిగింది. అప్పుడు దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు. చూసారా అండి, లెంబు తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. ఈ రోజు మీ అందరి మీద కూడా దేవుడి యొక్క మహిమ ఉదయించుతుంది. ఈ రోజు మీ అందరి మీద కూడా వెలుగు వచ్చింది. మనందరి మీద వెలుగు వస్తుందండి, గుర్తు పెట్టుకోండి, వెలుగు వస్తుంది. తేజరిల్లాలి, అక్కడనే ఉండకు, బ్రైట్ గా, షైన్ లైక్ ఏ స్టార్, షైన్ లైక్ ఏ మూన్, షైన్ లైక్ ఏ సన్. అలా బ్రైట్నెస్ కాండి. దేవుడి యొక్క మహిమ నీ మీద ఉదయించలేదు. నువ్వు పడిపోయా అని బాధపడకు. నువ్వు నీలాగా పడిపోయిన వాళ్ళు, ఏ విషయంలో పడిపోయావో, నువ్వు నీలాగా పడిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళను నువ్వు పైకి లేవనెత్తు. సో నీకు వీసా ప్రాబ్లం ఉందా, నీలాగా వీసా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ప్రేర్ చేసి వాళ్ళను పైకి లేవనెత్తు. ఉద్యోగ ప్రాబ్లం ఉందా, అలాంటి వాళ్ళను ప్రేర్ చేసి నువ్వు పైకి లేవనెత్తు. నువ్వు కిందున్నా కూడా 10 మందిని పైకి లేవనెత్తు, అప్పుడు దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడు. సో కాబట్టి నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూడు, భూమిని కటిక చీకటి కమ్ముచున్నది. సో అప్పుడు ఆ కోవిడ్ టైంలో కూడా మొత్తం చీకటే, ఎక్కడ కూడా వెలుగు లేదు, ఎక్కడ కూడా మొత్తం లాక్డౌన్, తినడానికి ఆహారం దొరకదు, అలాంటి సిచ్యువేషన్, జనములు కమ్ముచున్నది. సో చూసారా, జనములందరిలో కూడా చీకటి కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. చూసారా, లోకమంతా చీకటైనా కూడా దేవుడి యొక్క మహిమ నీ మీద ఉంటుంది, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. సో అప్పుడు లాక్డౌన్ లో నా సిచ్యువేషన్ ఇదే ఉండే, మొత్తం లాక్డౌన్, మొత్తం ఎక్కడ కూడా జాబ్స్ లేవు, ఎక్కడ కూడా ఫుడ్ లేదు, ఎక్కడ కూడా పరిస్థితులు బాగాలేవు. సో ఒక మనిషిని తాకాలంటే భయం, ఒక మనిషి ఇంకో మనిషిని చూడాలన్న భయము, అది ఎక్కడ ఇంట్లో వాళ్ళకు స్ప్రెడ్ అవుతుందో, లోకమంతా చీకటి కమ్ముకుంది. అప్పుడు దేవుడు ఈ వచనాన్ని ఇచ్చి, నువ్వు లే అని అన్నాడు దేవుడు. సో అంటే నువ్వు అక్కడే కృంగిపోకు. సో నెక్స్ట్ మినిటే నేను లేచాను, ఈ బలాన్ని తీసుకొచ్చుకొని. ఆ లాక్డౌన్ లోనే కొన్ని వందల ప్రార్థనలు చేయడం జరిగింది, అప్పుడు ఇంకా ప్రేయర్ మీటింగ్ కూడా స్టార్ట్ కాలేదు. సో చాలా మంది కోవిడ్ వచ్చిన వాళ్ళకు ప్రార్థన చేయలేదు, చాలా మంది జాబులు పోయిన వాళ్ళకు ప్రార్థన చేయడం జరిగింది. ఒక సందర్భంలో నాకు జాబ్ పోయినప్పుడు నాకు చాలా ప్రేయర్స్ కాల్స్, ఏంటిది, జాబ్ గురించి. ఆ సమయంలో నాకు జాబ్ లేదని బాధపడడం కంటే
జాబ్ లేని వాళ్ళ గురించి ప్రార్థన చేయడం జరిగింది. చాలా మందికి డబుల్ శాలరీలు, త్రిబుల్ శాలరీస్ వచ్చాయి. చాలా మంది జాబులు పొందుకున్నారు. సో నాకు జాబ్ రావట్లేదు, మళ్ళీ నేను ప్రార్థిస్తే చాలా మందికి జాబ్స్ వస్తున్నాయి. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నేను ప్రార్థిస్తే దేవుడు అంతమందికి జాబులు ఇస్తున్నాడు, మరి నాకెందుకు ఇవ్వడు? ఆయన నాకు కూడా ఇస్తాడు కదా. అలా హోప్ తో ప్రార్థించడం జరిగింది. హోప్ తో ఉన్నాను. సో నువ్వు ఏ కష్టమైతే ఉన్నావో గుర్తు పెట్టుకో, ఆ కష్టంలో 10 మందిని ఓదార్చు. నీకు గర్భఫలం లేదా? గర్భఫలం లేని 10 మంది గురించి నువ్వు ప్రార్థించు, 10 మందిని నువ్వు ఓదార్చు. నీకు నీకు ఎడ్యుకేషన్ లో ఫెయిల్యూర్సా? అలా ఎడ్యుకేషన్ లో ఫెయిల్ లో ఉన్న వాళ్ళను ప్రార్థించు, వాళ్ళ గురించి లేవనెత్తు. సో నువ్వు అక్కడనే కష్టంలో ఉన్నాను. భర్త వదిలేశాడా? చాలా మంది భర్తలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. భార్య వదిలేశారా? చాలా మంది భార్యలను వదిలేసిన ఉన్నారు. వాళ్ళందరినీ కూడుకోండి, వాళ్ళందరూ కలిసి ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోండి. అప్పుడు పైకి లేవనెత్తండి. సో అప్పుడు మీరు కూడా పైకి లేస్తారు. అందుకే మనం పడిపోయిన బ్యాచ్ లో ఉండద్దు. పడిపోయినా కూడా 10 మందిని లేపే బ్యాచ్ లో ఉండాలి. సో అర్థమవుతుందండి? ఆగిపోకండి. ఆ సెల్ఫ్ బూస్టప్ అనేది మీరు డెవలప్ చేసుకోండి. సో వన్ ఆఫ్ మై గ్రేట్ ఇన్స్పిరేషన్ స్టోరీ, జాగ్రత్తగా వినండి. నేను కాలేజ్ లైఫ్ లో ఉన్నప్పుడు ఐ రెడ్ దిస్ స్టోరీ. సో ఇతను జీవితము, ఈయనెవరంటే KFC ఫౌండర్ అండి. ఇతను చాలా 60 సంవత్సరాలు అష్ట కష్టాలు పడ్డాడు. జస్ట్ మీ అందరి కోసము నేను ఒక మంచి ఎగ్జాంపుల్ తీస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్. అంటే ఇతనుకు 60 సంవత్సరాలు అష్ట కష్టాలు పడ్డాడు. అన్ని కష్టాలే, స్ట్రగుల్ టు సక్సెస్ లోకి వచ్చాడు. ఆయన 5 సంవత్సరాలప్పుడు హీస్ ఫాదర్ డైడ్. 5 సంవత్సరాలకు ఆయన తండ్రి చనిపోయాడు. 5 సంవత్సరాలకే ఈయన యొక్క తండ్రి 5 సంవత్సరాలకే చనిపోయాడు. అండ్ ఎట్ 16 హీ క్విట్ స్టడింగ్. 16 సంవత్సరాలకే ఆయన స్టడీస్ చదవడం ఆపివేసేసాడు. బై ఏజ్ 17 ఈజ్ ఆల్రెడీ లాస్ట్ మోర్ దెన్ 4 జాబ్స్. 17 years కే ఆయనకు ఆదుకోవడానికి ఎవరు లేరు. అప్పటికే 4 జాబులు కోల్పోయాడు 17 సంవత్సరాలకే. చూడండి ఆయన లైఫ్ లో స్ట్రగుల్స్ చూపిస్తున్నాను మీకు. 18 హీ గాట్ మ్యారీడ్. 18 సంవత్సరాలకు పెళ్ళయింది. 18 to 22 హీ వర్క్డ్ యాజ్ ఎ డ్రైవర్ అండ్ ఫెయిల్డ్. ఒక డ్రైవర్ గా 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఇతను ఒక డ్రైవర్ గా పనిచేశాడు, అందులో కూడా ఫెయిల్ అయ్యాడు. ఎట్ 25 వైఫ్ లెఫ్ట్ హిమ్. 20 సంవత్సరాలకే తనకు పెళ్ళైపోయింది. పెళ్ళైన 1 year కే తన భార్య తనను వదిలేసి వెళ్ళిపోయింది. అండ్ టుక్ హిజ్ ఓన్లీ డాటర్. తనకున్న ఒక్క డాక్టర్ కూడా తీసుకెళ్ళింది. ఆయనకి ఇప్పుడు తల్లి లేరు, తండ్రి లేరు, జాబు లేదు. అలాగే 18 years కి ఎన్నో జాబ్స్ చేశాడు, అందులో ఫెయిల్ అయ్యాడు. డ్రైవర్ గా చేశాడు, ఫెయిల్ అయ్యాడు. కానీ వైఫ్ వదిలేసింది. తనకున్న ఒక్క కూతుర్ని కూడా వైఫ్ పట్టుకొని వెళ్ళిపోయింది. 65 హీ రిటైర్డ్. సో అప్పుడు 65 years వరకు ఆయన అష్ట కష్టాలు రిటైర్డ్ అయిపోయాడు 65 years కి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 85 ఈ వాజ్ ఏ బిలీనియర్. చూసారండి, ఈ వాజ్ ఏ బిలీనియర్. 88 years కి బిలియర్. అందుకే ఈయన లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా అండి? 65 years తర్వాత, రిటైర్డ్ అయిన తర్వాత ఆయన KFC అనే ఒక చికెన్ సెంటర్ స్టార్ట్ చేసి ఆయన రెసిపీ తయారు చేసుకున్నాడు. సొంతగా రెసిపీ తయారు చేసుకొని ఆ వంటలు వండడం మొదలు పెట్టాడు. సో 65 సంవత్సరాల తర్వాత. కానీ 88 సంవత్సరాలకు ఆయన పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు. ఇప్పుడు KFC లేని సిటీ ఉందా? KFC లేని ఒక స్టేట్ ఉందా? KFC లేని కంట్రీ లేదు, KFC లేని సిటీ లేదు, KFC లేని విలేజ్ కూడా లేదు. సో ఈ గాట్ 65 years ఫెయిల్యూర్స్ అండి. కానీ ఆయన కాబట్టి బ్రతికాడు. ఇంకోటి అయితే చనిపోయేవాడు అలాంటి కష్టాలకు. చూసారా, హోప్ తో బ్రతికున్నాడు. 88 సంవత్సరాలకు ఆ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడయ్యాడు. సో ఈజ్ రిటైర్డ్ ఇన్ ద 65 years. అప్పుడు ఆయన ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు 65 years కి. సో నీకు అడ్డుగా ఏది ఉంది? సో స్టార్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ టుడే. సో వాట్ ఎవర్ డిజాస్టర్ హ్యాపెన్. అయితే ఈ ఫెయిల్యూర్ ఫర్ 1009 times. చూసారండి, 1009 సార్లు ఫెయిల్ అయ్యాడు. బట్ హీ డిడెంట్ లూజ్ హోప్. ఎందుకు ఫెయిల్ అయ్యాడో చెప్తాను. ఆయన KFC స్టార్ట్ చేసినప్పుడు చికెన్ తయారు చేసుకున్నాడు. ఇంట్లో రెసిపీ తయారు చేసుకొని ఎక్కడికి అందరింటికి వెళ్ళేవాడు అమ్మడానికి. సైకిల్ మీద కూర్చొని అందరింటికి వెళ్ళేవాడు. ఫస్ట్ ఆర్డర్ కి వెళ్ళాడు, వాళ్ళు తీసుకోలేదు, మాకు వద్దు అన్నాడు. సో ఫెయిల్ అయ్యాడు అక్కడ. 2వ ఆర్డర్కి వెళ్ళాడు, వాళ్ళు మాకు వద్దన్నారు, ఫెయిల్ అయ్యాడు అక్కడ. 10వ ఆర్డర్ దగ్గరికి వెళ్ళాడు, మాకు వద్దన్నారు, ఫెయిల్ అయ్యాడు అక్కడ. 100వ ఆర్డర్ దగ్గరికి వెళ్ళాడు, అంటే 100 మందికి రీచ్ అయ్యాడు. 100 మందికి రీచ్ అయితే 100 మంది కూడా కొనుక్కోలేదు. సో 100 మంది కూడా ఆయన వద్దన్నారు. సో అయినా కూడా 200 మందికి, 500 మందికి, 600 మందికి, 900 మందికి, 1000 మంది దాకా వెళ్ళాడండి. 1000 మంది కూడా కొనలేదండి. 1000 ఇళ్లకు తిరిగాడు, 1000 మందిని రీచ్ అయ్యాడు. అయినా కూడా ఆయన ఎవరు కొనలేదు ఆ KFC చికెన్. కానీ 1009
కూడా ట్రై చేశాడు. చూసారా అండి, ఆయన 1000 సార్లు ఫెయిల్ అయినా కూడా 1001సారి, 1002సారి, 1009సారి కూడా ట్రై చేశాడు. బట్ ఈ డూడెంట్ లూజ్ హోప్. ఆయన ఫస్ట్ ఆర్డర్ ఏంటో తెలుసా అండి, 1010th అంటే 1010 సార్ల ఆయన ప్రయత్నిస్తే 9 సార్లు ప్రయత్నిస్తే 10వసారికి 1010సారికి 1010 టైంకి ఆయనకు సక్సెస్ వచ్చిందండి. అంత దాకా కూడా ఆయన హోప్ ను వదులుకోలేదు. ఈ డిడెంట్ లూజ్ హోప్, ఈ డిడెంట్ లూజ్ హోప్. దిస్ ఇస్ వన్ గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్, గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కేఎఫ్సీ కానీ ఎగబడి తింటుంటా అంటారు. అక్కడికి వెళ్ళి అవుట్లెట్స్ ఫుల్, ఆడ లైన్ లో కూడా ఫుల్ ఉంటుంది. సో ఆయన ఫెయిల్ అయ్యాడు ఎన్నిసార్లు, 1009 టైమ్స్ ఫెయిల్ అయ్యాడు. కానీ మనం 1 ఫెయిల్యూర్ కే కింద పడిపోతున్నామే, సెకండ్ ఫెయిల్యూర్ కే ఆగిపోతున్నామే, థర్డ్ ఫెయిల్యూర్స్ కే మనం అక్కడే ఉండిపోతున్నామే. సో అర్థమవుతుందా అండి, అక్కడే ఉండొద్దు. మేబీ నువ్వు 100 టైమ్స్ ఫెయిల్ అయ్యావా, 101సారి కూడా ప్రయత్నించు. మేబీ 101సారి ఈజ్ యువర్ సక్సెస్, 101 ఈజ్ యువర్ సక్సెస్. మేబీ 10 సార్లు నీ లైఫ్ లో డిజాస్టర్ అయ్యావా, అయినా ప్రయత్నించు. 11వసారి ఇట్ మే బి యువర్ సక్సెస్. సో చూసారండి, 1009 సార్లు 1000 మంది రిజెక్ట్ చేసినా కూడా ఆయన, అయ్యో నేను ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేశానే, ఇది చేయకుండా ఉండాల్సిందే, ఇది చేస్తే నాకు ఎందుకు ఇది వచ్చింది, అయ్యో నేను ఆగాల్సిందే అని ఆగలేదు. ఆయన చేసే ప్రయత్నము నమ్మాడు, నమ్మి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. లాస్ట్ టైం నాకు జాబ్ పోయినప్పుడు ఐ హావ్ అటెండెడ్ 15 ఇంటర్వ్యూస్ ఫెయిల్యూర్. ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ, సెకండ్ రిజెక్షన్స్, లేకపోతే థర్డ్ రౌండ్, కొన్ని రౌండ్లు అయితే 5వ రౌండ్ లో ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యాను. బట్ ఐ డిడెంట్ లూజ్ మై హోప్. మై గాడ్ డెఫినెట్లీ విల్ గివ్. సో డోంట్ లూజ్ హోప్. చూసారా, ఆయన 1000 సార్లు ఫెయిల్ అయినా, 1009 సార్లు ఫెయిల్ అయినా కూడా హోప్ ను వదులుకోలేదు. ఆయన ఫస్ట్ సక్సెస్ 1010 అంటే 1000 టైమ్ 10 టైమ్ 1010th టైం కి ఆయనకి సక్సెస్ వచ్చిందండి. ఈ రోజు వీసా రిజెక్ట్ అయిందని బాధపడుతున్నావు, లేకపోతే ఎడ్యుకేషన్ లో రిజెక్ట్ అయిందని బాధపడుతున్నావు, సబ్జెక్ట్ ఫెయిల్ అయినామని బాధపడుతున్నావు. సో బాధపడకు, హోప్ వదులుకోకండి. సో చూడండి, ఈజ్ ఎ గ్రేటెస్ట్ మ్యాన్, నవ్ ఈజ్ ఎ మల్టీ మిలియనియర్. సో ఆయన స్టోరీ మొత్తం ఇక్కడ ఉందండి. ఏజ్ 5 అప్పుడు ఫాదర్ చనిపోయాడు. సో అష్ట కష్టాలు 65 సంవత్సరాలకు. అండ్ నేను మళ్ళీ 1 by 1 చదువుతాను, మీకు చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ. బై 16 హీ క్విట్ స్కూల్ అండ్ లెఫ్ట్ హోమ్ టు గో టు అండ్ ఫార్మ్ హ్యాండ్. సో ఆయన 16 years కి స్కూల్ వదిలేశాడు. అండ్ హీ ఫేక్డ్ హిజ్ ఏజ్ ఇన్ ఎంటెంట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు, కానీ ఏజ్ ఫేక్ పెట్టాడు. ఆఫ్టర్ బీయింగ్ హానరబుల్లీ డిశ్చార్జ్డ్ ఏ ఇయర్ లాటర్, మళ్ళీ ఆయన జాబ్ పోగొట్టుకున్నాడు. హీ గాట్ హైర్డ్ బై ద రైల్వే యాజ్ ఏ లేబరర్, రైల్వేలో లేబరర్ గా జాయిన్ అయ్యాడు. హవెవర్ ఈ గాట్ ఫైర్డ్ ఫర్ ఫైటింగ్ విత్ ఏ కోవర్కర్ తోటి గొడవ పెట్టుకొని ఆయన ఆ జాబ్ వదులుకోయాడు. ఆర్మీలో జాయిన్ అయ్యాడు, జాబ్ పోయింది. ఎందుకు, ఏజ్ తప్పు పెట్టాడని. అలాగే రైల్వేలో లేబర్ గా జాయిన్ అయ్యాడు, జాబ్ పోయింది. వైల్ హీ వర్క్డ్ ఫర్ ది రైల్వే ఈ స్టడీడ్ లా చదువుకున్నాడు ఆయన. అంటిల్ హీ రూన్డ్ హిజ్ లీగల్ కెరియర్ బై గెటింగ్ ఇన్ టు అనదర్ ఫైట్. సో 17 ఈ హ్యాడ్ ఆల్రెడీ లాస్ట్ 4 జాబ్. 17 years వచ్చే వరకు 4 జాబులు పోగొట్టుకున్నాడు. సో 18 హీ గాట్ మ్యారీడ్ అండ్ 19 హీ హ్యాడ్ డాటర్. సో 18 years కి పెళ్ళైంది, 19 years కి తనకు ఒక డాక్టర్ పుట్టింది. అండ్ 20 హిజ్ వైఫ్ లెఫ్ట్ హిమ్. సో ఆయన యొక్క వైఫ్ ని వదిలేసి వెళ్ళిపోయింది. టుక్ దేర్ బేబీ డాటర్, తన బేబీ డాటర్ ని తీసుకొని వెళ్ళిపోయింది. ఫెయిల్డ్ టు కిడ్నాప్ హిజ్ ఓన్ డాటర్. సో ఆయన కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు, తన సొంత డాటర్ ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడు, ఎందుకంటే తన డాటర్ అంటే ఇష్టం ఉంచుకోవాలని. ఎన్చువల్లీ హిజ్ వైఫ్ రిటర్న్డ్ హోమ్. సో Sanders was forced to move back with his mom and get job. Self-titled Sanders forced to move back with him mom. అండ్ ఇలా ఇన్సూరెన్స్ ఈ గెస్ వాట్ హీ గాట్ ఫైర్డ్. సో మళ్ళీ ఇంకో జాబ్ వచ్చింది, అందులో కూడా వదిలిపోయాడు. సో బై 65, సో ఇలా 65 years వరకు స్ట్రగుల్లోనే ఉన్నాడు. సో హీ రిటైర్డ్ విత్ 1005 బికమ్ సోషల్. సో $1005 ఉన్నాయి ఆయన రిటైర్డ్ అయినప్పుడు. సో వాంటెడ్ టు డై, ఇక చనిపోవాలనుకుంటున్నాడు. సూసైడికల్ అండ్ వాంటెడ్ టు డై, ఆయన చనిపోవాలని డిసైడ్ అయ్యాడు. సూసైడ్, ఇక ఫెయిల్యూర్స్ ఉన్నాయి, రిజెక్షన్స్ ఉన్నాయి. లైఫ్ లో 60 సంవత్సరాల్లో ఒక్కరోజు సుఖంగా లేడు. సడన్లీ అప్పుడు రియలైజ్ అయ్యాడట, దేర్ వాజ్ ఏ వన్ థింగ్ హీ కుడ్ డూ బెటర్ దెన్ ఎనీ వన్. సో ఒక ఆలోచించాడు, నేను అందరికంటే గొప్పగా ఏదన్నా ఒకటి చేయాలి అని ఆలోచించాడు. దట్ వాజ్ కుకింగ్. కుకింగ్ లో నేను కొత్తగా ఏదన్నా చేయాలి. యూజ్డ్
$87 బాట్ అండ్ ఫ్రైడ్ సమ్ చికెన్. ఒక $87 ఆయన దగ్గర ఉన్నదంటే $105. అందులో నుంచి $87 తీసుకొని ఒక కుక్ చేయడానికి ఆయన చికెన్ తీసుకొచ్చుకున్నాడు. యూజింగ్ ద ఓన్ రెసిపీ, సొంతంగా రెసిపీ తయారు చేశాడు. ఆయన చనిపోవాలని డిసైడ్ అయ్యాడండి. ఇక అయిపోయింది, రిటైర్డ్ అయిపోయాడు. $105 ఉన్నాయి. ఆ $105 అయిపోతే ఇక ఆయన దగ్గర ఇక ఏమీ లేదు. రిటైర్డ్ అయినాక ఎవడిస్తాడు జాబ్? ఎవరు ఇవ్వరు. సో చనిపోవాలని డిసైడ్ అయిపోయాడు. అప్పుడు ఒక థాట్ వచ్చేసింది ఆయనకు, ఒక ఐడియా వచ్చేసింది. ఏంటిది ఆ ఐడియా? నేనే కొత్తగా ఏదన్నా చేయాలి, అది కుకింగ్ లో నేను ఏదైనా కొత్తగా చేయాలనే ఐడియా వచ్చింది. సో ఈజ్ రెసిపీ వాజ్ రిజెక్టెడ్ 1009 times. చూసారా అండి, అతను చేసి చికెన్ ప్రిపేర్ చేసి ఒక్కొక్కరి ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక్కొక్క షాప్ కి తీసుకొని వెళ్తే 1009 times రిజెక్ట్ చేశారట. బిఫోర్ ఎనీ వన్ యాక్సెప్టెడ్ ఇట్, ఎవరు యాక్సెప్ట్ చేయలేదట. సో ఒక్క డోర్ యాక్సెప్ట్ అయింది. 1010th time ఆయన యాక్సెప్ట్ అయింది. ఈ వెంట్ డోర్ టు డోర్. చూసారా, ఆయన ఇంటింటికి తిరిగాడట. టు సెల్ ఇట్ హిజ్ నైబర్స్ ఇన్ కెంటకీ. కెంటకీ అనేది ఒక స్టేట్ యుఎస్ లో. ఆ నైబర్స్ లో చుట్టూ అందరి చుట్టూ తిరిగాడట. సో కెంటకీ ఫ్రైడ్ చికెన్ అని పెట్టాడు ఆయన. క్విక్ బికమ్ ఏ హిట్. తర్వాత ఏమైంది? స్టాండర్డ్ సీక్రెట్ రెసిపీ వాజ్ కాయిన్డ్ కెంటకీ ఫ్రైడ్ చికెన్ KFC. is quickly become a hit. ఈ అప్పటి నుంచి క్విక్ అయిపోయాడు. హవెవర్ ది బూమింగ్ రెస్టారెంట్ వాస్ క్రిప్డ్ వెన్ ద ఇంట్రెస్ట్ ఓపెన్డ్ నియర్ బై శాండర్స్. అప్పటి నుంచి బ్రాంచులు. చూడండి, రిమెంబర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 65 he was ready to commit suicide. 60 సంవత్సరాలకు సూసైడ్ చేసుకోవాలని ఆలోచించిన వ్యక్తి బై ద ఏజ్ ఆఫ్ 85, అంటే 65, 75, 85 వరకు, అంటే 20 years లోపల ఏమయ్యాడు? బిలియనియర్ ఎట్ ఏజ్ 90. సో ఆయన 88 years కి బిలియనర్ అయ్యాడు. శాండర్స్ పాస్డ్ అవే ఫ్రమ్ పెనెంటలీ. సో 6000 outlets ఉన్నాయి ఇప్పుడు. మొత్తం వరల్డ్ వైడ్ గా 80,000 KFC లొకేషన్స్ ఉన్నాయి. సో వరల్డ్ వైడ్ గా అది ఎప్పుడు 2015 వరకే. సో ఇన్ 118 countries. చూసారా అండి, 118 దేశాలలో ఇప్పుడు ఈయన KFC సెంటర్ ఉన్నది. మోర్ దెన్ 100 outlets, మోర్ దెన్ 100 countries, మోర్ దెన్ 18,000. అంటే ఇప్పుడు అవి పెరుగుండొచ్చు, 20,000 పెరుగుండొచ్చు ఇప్పుడు అన్ని కూడా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీ ఇన్ ద లైఫ్. సో ఈయన హోప్ వదులుకోలేదు. కానీ ఇప్పటికీ కూడా ఆయన చనిపోయినా కూడా ఇప్పటికీ కూడా ఆయన రాజ్యం వెళ్తున్నాడు. ఈవెన్ ఐ లైక్ దట్ చికెన్. నేను కూడా వెళ్ళి అందులో విజిట్ చేస్తాను అప్పుడప్పుడు. సో దిస్ ఇస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ స్టోరీ అండి. సో నీకు ఒక్కటే ఫెయిల్యూర్ కే నువ్వు ఇలా అయితే, మరి ఈయన ఫెయిల్యూర్ సంగతి చూడండి. హోప్ తోటే ఉన్నాడు. ఈజ్ వెరీ పూర్ గాయ్. అందరూ తండ్రి వదిలేశాడు, అలాగే భార్య వదిలేసింది, పిల్లలు వదిలేసింది, జాబులు వదిలేశాడు. సో ఆయన ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాడు. బట్ స్టిల్ ఈజ్ హోప్. చూసారా అండి, నూతన బలము. యెహోవా కోసం ఎదురు చూచే వాళ్ళు నూతన బలాన్ని పొందుకుంటారు. సో ఈయన ఫస్ట్ సక్సెస్ 1010 times. నువ్వు ఒక్కసారి ప్రయత్నించి నేను ఫెయిల్ అయ్యాను ఆగిపోతే ఎట్లా? ఒక్క ఇంటర్వ్యూకే నువ్వు ఆగిపోతే ఎట్లా? 10 interviews అటెండ్ గా, 100 interviews అటెండ్ గా. ఒక్క డిజాస్టర్ ఉంది లైఫ్ లో, దాన్నే పట్టుకొని జీవితాంతం తలుచుకుంటే ఎట్లా? వాడు వదిలేశాడు, వీడు వదిలేశాడు, ఆమె వదిలేసింది, వీళ్ళు వదిలేసింది, వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు అనుకుంటే ఎలా? రీస్టార్ట్ యువర్ కెరియర్, రీస్టార్ట్ యువర్ హోప్ తో మీరు ముందడికి వెళ్ళండి. దేవుడు మీకు అలాగే ద్వారాలు ఓపెన్ చేస్తాడు. చూడండి, నేను హోప్ తో చనిపోతానన్న వ్యక్తి హోప్ తో ఒక ఐడియా వచ్చింది ఆ టైంకి. సో ఆయన తయారు చేసుకున్నాడు. ఇప్పుడు మల్టీ మిలియనర్. చనిపోయేటప్పుడు, ఆయన పుట్టినప్పుడు పేదవాడే, చనిపోయినప్పుడు ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడుగా చనిపోయాడు, మల్టీ మిలియనర్ గా చనిపోయాడు. సో ఇప్పటికీ కూడా మనం ఆయన యొక్క రెసిపీని ఎంజాయ్ చేస్తున్నాం. సో we'll continue tomorrow. Nazarud and Isaiah. Lord, what an inspiration story you show to us. He's also believer. ఒకటే గుర్తుపెట్టుకోండి, he's also believer. He's a good believer. సో ప్రేర్ చేసుకున్నాడు. దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు. తన మరణాన్ని జీవంగా మార్చాడు. తన పేదరికాన్ని ఆనందంగా మార్చుకున్నాడు, సంతోషంగా మార్చుకున్నాడు. తన ఫెయిల్యూర్స్ అన్ని కూడా 1009 times ఫెయిల్యూర్స్ ని సక్సెస్ గా మార్చుకున్నాడు. నాజరుడు అనే యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. అయ్యా, ఈ గ్రూప్ లో చాలా మంది నిరాశ గుండా, నిస్పృహ గుండా, బాధ గుండా, ఇరుకు గుండా, ఇబ్బంది గుండా వెళ్తున్నారు. అయ్యా వాళ్ళందరికీ మంచి హోప్ని ఇచ్చావు. ఈ రోజు వాక్యం ద్వారా అందరినీ కంఫర్ట్ చేసావు. ఈ వాక్యము తుది శ్వాస వరకు ఎవరు మర్చిపోకుండా ఉండును గాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.